విడత పీఎం కిసాన్ డబ్బులైతే రైతుల అకౌంట్లో పడుతున్నాయి కదండి. ఆ ప్రాసెస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఏంటో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కానీ మెయిన్గా ఏంటి అంటే ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేవి మన బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి. సో అవి మనకు పడ్డాయా లేదా, లేకపోతే ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, అది ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ పీఎం కిసాన్ స్టేటస్ చెక్ అని కొట్టేటప్పుడు ఇలా అయితే వస్తాయండి వెబ్సైట్స్. అందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మనకి ఏంటి అంటే ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇదేంటి అంటే ఆగస్ట్ 2న రిలీజ్ అయితే చేశారు ఈ మనీ అనేది. సో ఆ మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడిందో లేదో అయితే మన ఆధార్ నెంబర్తో అయితే చెక్ చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. కానీ ఫస్ట్ అది ఓపెన్ చేయగానే ఏంటి అంటే ఇలా అయితే వస్తుందండి. ఇక్కడ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి మన దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు అనుకోండి, నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మన ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ అనేది అడుగుతూ ఉంటుంది. మనకి మొబైల్ నెంబర్ ఉన్నా లేదంటే ఆధార్ నెంబర్ ఇచ్చినా అక్కడ మనం ఎంటర్ చేసేటప్పుడు నెక్స్ట్ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మన మొబైల్కి అయితే ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఫిల్ చేయగానే ఏంటి అంటే మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తెచ్చి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్లోన మనం ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా అనేది కనుక ఎంటర్ చేస్తే మనకి మళ్ళీ ఓటీపీ అనేది మన మొబైల్కి అయితే వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసేటప్పుడు మనకి ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అన్నది అక్కడ చూపిస్తుంది అనమాట. మన అకౌంట్లో పడ్డాయా లేదా, ఇన్ కేస్ పడితే ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయా అనేది కూడా అక్కడ చూపిస్తుంది. మన స్టేటస్ అనేది అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇందులోని కాకపోయినా కూడా మన ఆధార్ నెంబర్తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ వెబ్సైట్కి వెళ్ళేటప్పుడు అక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి కదండి. అక్కడ బ్యాంక్ సీడింగ్ డీటెయిల్స్ అనేసి ఉంటుంది. అంటే మనకి ఈ మన ఆధార్ నెంబర్ అనేది ఏ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో మనకి తెలుస్తుంది అనమాట. సో ఆ ఎన్పిసిఐ లింక్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే అవుతుందో ఆ బ్యాంక్ అకౌంట్లో అయితేనే మనకి మనీ అయితే పడుతుందండి. సో ఎన్పిసిఐ లింక్ ఏ బ్యాంక్ అకౌంట్కి ఉంటుందో ఆ అకౌంట్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనం ఎక్కడికి వెళ్లకుండానే మన మొబైల్లో మన ఓన్గా ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేవి పడ్డాయో లేదో అనేది చెక్ చేసుకోవచ్చండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.